నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరిసిల్ల జిల్లాలో గత 15 సంవత్సరాల నుండి కార్మిక నాయకుడిగా పోరాటం చేస్తూ సిఐటియు జిల్లా నాయకులు, బీడీ కార్మిక నాయకులు మోరా ఆజం ఈరోజు కామారెడ్డి బిఎల్టియు ఆఫీస్లో బిఎల్టియు రాష్ట్ర నాయకులు ముద్రకోల ఆంజనేయులు, నాగారపు ఎల్లయ్య ఆధ్వర్యంలో బిఎల్టియులో చేరడం జరిగింది. ఆజంకి బిఎల్టియు కండువాతో బిఎల్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు బిఎల్టియు కండువా వేసి చేర్చుకోవడం జరిగింది. ఈరోజు సిరిసిల్ల సిపిఎం పార్టీ, సిఐటియు, బీడీ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ యూనియన్ ఆల్ ఇండియా కమిటీ మెంబరు మోరా అజయ్ సిఐటియుకి, సిపిఎం పార్టీకి, బీడీ యూనియన్కు రాజీనామా చేసి ఇవాళ బిఎల్పి బహుజన లెఫ్ట్ పార్టీ, బిఎల్టియు బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ సంఘంలో చేరడం అనేది జరిగినది. మోరా అజయ్ కుమారు దాదాపు 20-25 ఏళ్ళుగా కార్మికుల కోసము, ప్రజల కోసము నిరంతరము పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన బిఎల్పి పార్టీలో, బిఎల్టియు ట్రేడ్ యూనియన్లో చేరడం అనేది మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈయన చేరికని స్వాగతిస్తున్నాము. అజయ్ కుమారు చేరిక మూలంగా బహుజనవాదము సిరిసిల్ల జిల్లాలో, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల జిల్లాలో బలోపేతం కావడానికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే ఇవాళ 20-25 ఏళ్ళుగా నిరంతరము రాజీలేని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మోరా అజయ్ కుమారు. కాబట్టి ఈ దేశంలో బహుజనుల యొక్క రాజ్యం రావాలన్నా, శ్రామిక వర్గ రాజ్యం రావాలన్నా అజయ్ కుమార్ యొక్క పోరాట అనుభవాలు, ఆయన యొక్క త్యాగాలు ఎంతో అవసరము. కాబట్టి ఆయన చేరిక మూలంగా ఎంతో బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా అజయ్ కుమారు కార్మికుల దగ్గరికి, కర్షకుల దగ్గరికి, ప్రజల దగ్గరికి వస్తే ఒక బహుజన లెఫ్ట్ పార్టీగా, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్గా ప్రజలు, కార్మికులు ఆదరించి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ జై భీమ్ లాల్ సలాంతో ముగిస్తుంది. అవ్వాలా